కోర్టు పోలే, కోర్టు మీకేం సంబంధం పోయి కోర్టు వేసి అంటే గుళ్ళు కుడుతప్పుడు కోర్టు చెప్పింది అవన్నీ కుడుపని మీరు కోర్టు బరే చెప్తారు. కోర్టు తీయటాన్ని ప్రతిదానికి కోర్టు చెప్తే ఎట్లా? మీరు మీ ప్రభుత్వం మీతో ఉంది, మీరు ఎందుకు చేస్తారంటే కోర్టు పోతే చూద్దాం. అది మీరు ఫిక్స్ చేయ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని మీరు మా రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఫిక్స్ చేసినాక కోర్టులో వేయరు. మీరు ప్రతిదీ మీకు ఈజీగా అయిపోయింది ఏంటంటే వాడు కోర్టు పోతుంది. మరి వాడు పని చేస్తుంది కదా, పని చేయనియద్దు కదా. మనం ఇక్కడ స్టే తెచ్చుకున్న పని చేయనియద్దు కదా. ఇక్కడ సైట్లా స్టే అంటే ఏంది? వాళ్ళు పని చేయొద్దు, మనం పని చేయొద్దు అంటే నింపుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది కోర్టు. మరి నింపనియదు, వాడు రేకులు కట్టి మొత్తం నింపే దింపుతాడు, పని చేయనియొద్దు కదా. ఆపూర్ ఇప్పుడు తహసీల్దార్కి చెప్పిండు సారు, తహసీల్దార్కి చెప్పిండు మేము మేడ్చల్ తహసీల్దార్ పని ఆపూరి అవసరం కూడా కేసు పెట్టారు. ఏముందబ్బా మరి అయిపోయా, మన కేసు ఉంటే లోపల తీసుకోపోయి 5 feet 6 feet వాటర్ 1 week బయటకు వెళ్ళలేదు. మీ డ్యూటీ మీరు చేయాలి కదా. నేను కలెక్టర్ మళ్ళీ చెప్పి ఇంతకు చెప్పిన పాత కలెక్టర్కు గత ప్రభుత్వంలో, మళ్ళీ ఇప్పుడు నిన్న గౌతమ్ గారికి చెప్పిన ఎట్లా పరిస్థితి అయితే మీకు ఇంతకుముందే మనము ఆ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోనే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఫిక్స్ అయింది, వాటికి నంబరింగ్ అయింది, చెరువులకు నంబరింగ్ అయింది. మరి మనం ఇంకా 10 ఏళ్ళ ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాము. మనం ఎట్లా అయితే ఇప్పుడు ఊర్లు మునిగితే ఎవరు బాధ్యులు? ఉన్న కూడా ఆడ మునిగింది ఏం బాధ్యులు? తహసీల్దార్ సాబుకి ఎక్కువ మీరు ఇరిగేషన్ వాళ్ళు బట్టి నింపుతూ అడిగేటోడు లేడు. కమిషనర్ గారు మీ టీపో ఏడు మీ టీపో నువ్వేనా? నీకు నేను కంప్లైంట్ చేసినప్పుడు నువ్వు నాతో ఏమన్నా పట్టిండు తీసేస్తారు తర్వాత అంటే ఏంటంటే సమాధానం అదేనా? మేనేజ్ చేసుకుంటే ఏదైనా సిస్టమ్ అట్లా తయారైంది. కట్టక ముందు దాకా ఎందుకు చూసారు? కట్టుడు ఇంత పెద్ద అవసరం నైట్ టైం లో వర్క్ చేస్తున్నారు సార్ వాళ్ళు. పొద్దున పూట కొలగొట్టవచ్చు కదా. అంటే దానికి ఏమైనా కావాలా మళ్ళీ? అట్లా లేదు సార్. సీఎం గారు చెప్పాలా మీ డ్యూటీ కూడా? డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. చెప్పించుకోవాలా, మనది మనం కాపాడాలి. అట్లా కాదు. ఇప్పుడు 2002 చెప్తున్నాను నేను. 2002 మల్లారెడ్డి వాటర్ మొత్తం చెర్లకు వస్తున్నాయి. డ్రైనేజ్ మేనేజ్ చేసిన అందరినీ టీఆర్ఎస్ మల్లారెడ్డి ఫస్ట్ గారు దీని సొల్యూషన్ కావాలి ఇమీడియట్ గా. గోడ తీసేసిన తర్వాత మీకు అవుట్లెట్స్ ఎక్కడ ఉన్నాయి, అవుట్లెట్స్ ఎక్కడ ఉంటే అక్కడ కానీ వ్యవసాయం చేసుకుంటుండే మేము ఇల్లు కట్టుకుంటాం అన్నమాట. వాళ్ళు ఇటు తీస్తామంటారు. ముందు నక్షలో చూసుకుని ఎటు ఉంటే తీసుకోండి. మేము అటు అది చెప్తున్నాం. అది కూడా 300 మీటర్లు 300 మీటర్లు మేము కబ్జా అయిపోయింది. సమాధానం చెప్పాల్సి సార్. ఇప్పుడు ఏది ఒక్క నిమిషం. ఇప్పుడు నీదేముంది అని అంటే చెరువు ఎక్కడుంది, తూము ఎక్కడుంది, చెరువులకి చెరువులకు నీళ్ళకి రావాలంటే నాలా ఎక్కడికి వెళ్ళిందని మీ మ్యాప్లో ఉంది. మీ మ్యాప్ ప్రకారం ఫిక్స్ చేయండి. అది పే చేస్తే వాళ్ళకి ఇది అందరు చేయొచ్చు. నువ్వు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మీరు ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, రెవెన్యూ ముగ్గురు కలిసి జాయింట్ చేసి సర్వే చేసి దాని మీద పంచనామా చేసి స్కెచ్ ఇవ్వండి. దాన్ని ఎవరైనా ఆమోదిస్తారు. ఇంతమంది ఆఫీసర్స్ వచ్చింది కదా, మీ స్కెచ్ చూపెట్టాలి. ఎందుకు మొత్తం చెరువులు కబ్జాలు పెడుతుంటే ఏం పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. మీకు కూడా వస్తుంది కదా. ఉళ్ళ పోచంపల్లి కలెక్టర్ గారు ఫోన్ చేయలేదా మరి మీకు? మరి చేస్తే
ఎక్కడ దూలపల్లి గుండ్లపోచంపల్లి రెండుకి వస్తుంది కదా కాజిగూడ విలేజ్ అన్న, కాజిగూడ విలేజ్. కాజిగూడ విలేజ్ లో అడ్డగోలు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇవ్వకండి, పెండింగ్ పెట్టండి మీరు. అరే డబ్బులు తీసుకొని ఇస్తే ఇప్పుడు మొత్తం తలకాయ నొప్పి మాకైతుంది. పెండింగ్ పెట్టండి అది ప్లీజ్. ఓకే, మంచిది, నమస్తే. ఆ చెరువు కూడా